హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాజ్ తెలుగు వ్లాగర్. ప్రజెంట్ నేను వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. ఈ రోజు ఏంటంటే మనం వైజాగ్ టు వరకు ట్రైన్ జర్నీ చేయబోతున్నాం ఈవీ కోచ్లో. విజువల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పి విన్నాను. ఇది జూలై మంత్, నాకు తెలిసి ఫాగీగా గ్రీనరీ అంతా విజువల్స్ బాగుండాలి. లెట్స్ సీ. అండ్ లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం బడ్జెట్లో వైజాగ్లో ఉన్న టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా ఎలా ఎక్స్ప్లోర్ చేయవచ్చు అని చెప్పేసి వీడియో చేశాను. ఇన్ కేస్ మీలో ఎవరన్నా వైజాగ్ విజిట్ చేయాలనుకుంటే ఆ వీడియో చూడండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రజెంట్ టైం అయితే 6, మన ట్రైన్ టైం వచ్చేసి 6:45కి. లోపలికి వెళ్ళి మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం, పదండి. మన ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. విశాఖపట్నం టు కిరండోల్ ఎక్స్ప్రెస్. కిరండోల్ అనేది ఛత్తీస్గఢ్లో ఉన్న ఒక టౌన్. ఇది అరకు మీదుగా వెళ్తుంది. మనం ట్రావెల్ చేస్తుంది ఈవీ కోచ్లో. చూస్తున్నారు కదా, సిట్టింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఈ మిర్రర్లో నుండి ఆ అరకు అందాలు అయితే క్లియర్గా కనిపిస్తాయి. దీన్నైతే కాస్త అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. నేనైతే ఆల్మోస్ట్ 1.5 month ముందు బుక్ చేసుకున్నాను. టికెట్ ప్రైజెస్ అన్నీ 1 by 1 మాట్లాడుకుందాం. అరకు నుంచి మార్నింగ్ 6:45కి స్టార్ట్ అవ్వాలి ట్రైను. కాకపోతే మోస్ట్లీ డిలేగానే స్టార్ట్ అవుతుంది. అండ్ అరకు రీచ్ అయ్యేసరికి 11. బట్ చూడాలి, ఇందాక చెప్పినట్టు టైంకి అయితే రీచ్ అవ్వకపోవచ్చు. అండ్ నైట్ టైం కూడా మనకి ఈ ట్రైన్ 9:40 ఆ టైంలో ఉంటుంది అనుకుంటా. బట్ అప్పుడైతే వ్యూస్ ఏం ఉండవు, కాబట్టి ఆ టైంలో వెళ్ళడం అయితే రికమెండెడ్ కాదు. టికెట్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఈవీ కోచ్లో నాకు అప్రాక్సిమేట్లీ 750 రూపీస్ పడింది. అలాగే దీంట్లో వేరే క్లాసెస్ కూడా ఉంటాయి. థర్డ్ ఏసీ అయితే 500 రూపీస్, స్లీపర్ క్లాస్ అయితే అప్రాక్సిమేట్లీ 100 రూపీస్, అలాగే జనరల్ కూడా ఉంటుంది 50 రూపీస్. మీకు ఏ క్లాస్లో వెళ్ళినా కూడా వ్యూస్ బాగుంటాయి. ఈవీ క్లాస్లో ఏంటంటే మీరు క్లియర్గా ఆ వ్యూస్ అన్నీ కూడా కూర్చొని సీట్లో నుంచే చూడవచ్చు అన్నమాట. ఇంకా ఈ లోయ అందాలు ఎలా ఉంటాయో అన్నీ కూడా 1 by 1 అయితే మనం చూసుకుంటూ వెళ్దాం. మీకు కూడా ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఈ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందని చెప్పేసి. పూర్తి వీడియో చూడండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నేను పెట్టిన ఎఫర్ట్స్కి అయితే పెద్ద రిజల్ట్ ఇస్తుందన్నమాట. ఇన్ కేస్ వీడియో నచ్చకపోతే మధ్యలో డిస్లైక్ చేయవచ్చు. అండ్ చాలామంది ఏంటంటే ట్రైన్ ఎక్కినప్పటి నుంచి వ్యూస్ చాలా బాగుంటాయని చెప్పేసి రికార్డ్ చేసుకుంటూ కూర్చుంటారు. కాకపోతే ఇనిషియల్గా 1 hour జర్నీ అంతా కూడా రెగ్యులర్ ట్రైన్ జర్నీ లాగే ఉంటుంది. మీకు శృంగవరపు కోట అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు నుంచి ఈ లోయ అందాలన్నీ బాగుంటాయి. అక్కడికి మన ట్రైన్ అప్రాక్సిమేట్లీ స్టార్ట్ అయిన 1 hour 15 minutesకి అలా రీచ్ అవుతుంది. అంటే 7:30కి స్టార్ట్ అయ్యింది అనుకోండి, 8:45 అలా మీరు ఆ స్టేషన్కి రీచ్ అవుతారు. అక్కడి నుంచి వ్యూస్ బాగుంటాయి. అండ్ మీరు అరకు వెళ్ళేటప్పుడు ట్రైన్ వ్యూస్ అన్నీ కూడా ట్రైన్కి రైట్ సైడ్ లోయ అందాలన్నీ కూడా బాగుంటాయి అన్నమాట, లెఫ్ట్ సైడ్ కన్నా కూడా. సో రైట్ సైడ్ కూర్చోడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలాగే మీరు అరకు నుంచి వైజాగ్కి వెళ్ళేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ బాగుంటాయి. మనమైతే ప్రజెంట్ శృంగవరపు కోట రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఆల్రెడీ మౌంటైన్ వ్యూస్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి ఇందాక చెప్పినట్టు జర్నీ చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంది చూడండి ఈ శృంగవరపు కోట రైల్వే స్టేషను. పక్కనే మొత్తం మౌంటైన్స్, ఓపెన్ రైల్వే స్టేషన్, మన ట్రైన్. ఇన్ కేస్ మీ దగ్గర లగేజ్ ఎక్కువ ఉన్నా కూడా ఈ ఈవీ కోచ్లో ప్రాబ్లం లేదు. ఇలా సపరేట్గా కంపార్ట్మెంట్ ఉంటుంది లగేజ్కి. అండ్ చూడండి, అందరూ ఒక్కొక్క డైరెక్షన్లో అయితే కూర్చో ఉన్నారు ఈ అరకు లోయ అందాలని ఆస్వాదించడానికి. నేను మాత్రం బయట నిలబడి రికార్డ్ చేస్తానే ఉన్నా. అక్కడి నుంచే నాకు వ్యూస్ నచ్చాయి లోపల కన్నా కూడా. ఫస్ట్ టన్నల్ ఎంత పెద్దగా ఉంది ఈ టన్నల్. ఎడిట్ చేయకుండా పెడుతున్నా చూడండి. మనకు ఆల్మోస్ట్ అరకు వరకు నేను నెట్లో చూస్తే 50 పైన టన్నల్స్ ఉన్నాయి. అండ్ బ్రిడ్జెస్ కూడా 80-85 ఉన్నాయి అంటున్నారు. టన్నల్స్ అయితే నాకు అంత కనిపించాయి కానీ బ్రిడ్జెస్ అయితే అన్నీ కనిపించలేదు. బట్ చాలా పెద్దవి ఉన్నాయి చూడండి టన్నల్స్. అండ్ మనకి స్టార్టింగ్లో ఈ ఫస్ట్ అండ్ దాని తర్వాత వెంటనే ఇంకో టన్నల్ వస్తుంది. ఆ తర్వాత అయితే ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది రైట్ సైడే అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వాటర్ ఫాల్ మనకి ఆ ఫస్ట్ టన్నల్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇంకో టన్నల్, ఆ తర్వాత రైట్ సైడ్ ఉంటుంది.
వర్షాలు బాగానే పడుతున్నాయి కదా జూన్ నుంచి అని చెప్పేసి నేనైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. వాటర్ అయితే పెద్ద ఏం లేవు. మేబీ మీకు ఆగస్ట్ ఆ టైంలో వెళ్తే ఉండొచ్చేమో. ప్రజెంట్ అయితే ఇలా ఉంది. మన ట్రైన్ లేట్గా స్టార్ట్ అయినా ఆల్మోస్ట్ 45 మినిట్స్. స్పీడ్ అయితే బాగానే లాగుతున్నాడు. ఈ టన్నల్స్లో కూడా చూడండి ఎంత స్పీడ్గా వెళ్తా ఉన్నాడు. శివలింగపురం మౌంటైన్స్ మధ్యలో చిన్న రైల్వే స్టేషన్ బాగుంది. గుహలు రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఎవరైతే ఈ అరకుని 1 డేలో ఎక్స్ప్లోర్ చేసుకొని రిటర్న్ అయిపోవాలనుకుంటారో వాళ్ళు ఈ బుర్రా గుహలు రైల్వే స్టేషన్లో దిగేసి బయటికి వెళ్ళంగానే మనకి బుర్రా గుహలు ఉంటాయి. సో అది చూసుకొని అలా అరకు వరకు వెళ్ళి ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని నైట్ ఆర్ ఈవినింగ్ రిటర్న్ అయిపోతారు. అరకు రైల్వే స్టేషన్కి ఇంకా 30 కిలోమీటర్స్ అలా వెళ్ళాలన్నమాట. ఈ బుర్రా గుహల తర్వాత నేను కూడా అయితే ఇక్కడే దిగేశాను. అరకు వరకు ట్రైన్ బుక్ చేసుకున్నా కూడా సరే ఇక్కడి నుంచే ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి. చూసారు కదా ట్రైన్ జర్నీ. నేనైతే మరీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే అనిపించలేదు నాకు. ఎందుకంటే జూలైలో అయితే ఇంకా వర్షాలు పడి ఇంకా గ్రీనరీగా బాగుంటుంది అనుకున్నాను. ఒక్క చుక్క కూడా అయితే వర్షం పడలేదు. అండ్ దీనికన్నా కూడా ఊటీ అండ్ షిమ్లా టాయ్ ట్రైన్ జర్నీ చేసాం కదా, అవి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కంపారిజన్ కాదు కానీ బట్ ఎక్స్పెక్టేషన్కి అయితే అంత మీట్ అవ్వలేదన్నమాట. అండ్ నేను కూడా బుర్రా గుహల దగ్గర అయితే దిగేశాను. మనం కూడా ఇక్కడి నుంచే ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేసి 1 by 1 కవర్ చేసుకొని అరకు రీచ్ అయ్యి అండ్ రేపు అక్కడ ఉన్న ప్లేసెస్ కవర్ చేసుకొని రేపు వైజాగ్ రిటర్న్ అవ్వాలి. ఇది ప్లాను. ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ఫుల్ అయింది అనిపిస్తుంది. ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.